హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 3 అక్టోబర్ 2024 హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇన్ఫ్లెక్షన్ పాయింట్. ప్రస్తుతం పశ్చిమాసియాలో అంటే వెస్ట్ ఏషియాలో సంక్షోభం నడుస్తుంది కదా. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఇజ్రాయిల్, ఇరాన్ రెండు కూడా యుద్ధాన్ని ఆపే ఉద్దేశంలో లేవు అని తెలుస్తుంది. ఇంకా యుఎస్ వచ్చేసి ఇజ్రాయెల్కి ఆర్థిక సహాయం ఇంకా వెపన్స్ అందిస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అంచనా వేస్తే ఈ యుద్ధం ఇంకా విస్తరిస్తుందేమో, యుఎస్ దాకా కూడా వెళ్తుందేమో అని కొంతమంది అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలు ముఖ్యంగా యుఎస్, చైనా పశ్చిమాసియాలో యుద్ధం ఆగేలాగా ప్రయత్నించాలి అని చెప్పి రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి హెల్దీ సైన్. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా. అక్కడ 63.5% మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే గత 5 ఏళ్లుగా ఎలక్షన్స్ జరగకపోవడం, జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ని తీసేయడము, నియోజకవర్గాల్లో మార్పులు తీసుకురావడం, ఇవన్నీ జరిగినా కూడా అంతమంది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ ప్రాంతీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ తిరిగి తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి పరిష్కారాలు చూపెట్టాలని పుష్ చేస్తున్నాయి. కాబట్టి అక్కడ చాలా మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉండొచ్చు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఏ కేస్ ఆఫ్ నథింగ్ బట్ పేటెంట్ సెన్సార్షిప్. గత నెలలో అంటే సెప్టెంబర్ 2024లో బాంబే హైకోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021కి తీసుకొచ్చిన సవరణని ఇది రాజ్యాంగబద్ధం కాదు అంటే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ఇది వాక్ స్వాతంత్రాన్ని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నిలబెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ రూల్ ఉండుంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ చేసినట్టయితే ప్రభుత్వంకి అది నచ్చకపోతే వెంటనే అది ఆ ఇన్ఫర్మేషన్ని ఫేక్ అని, మిస్లీడింగ్ అని చెప్పి ఆ కంటెంట్ని తీసేపించగలిగేది. అందుకని బాంబే కోర్ట్ ఏమని చెప్పిందంటే ఈ రూలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వ్యతిరేకంగా ఉంది, ఇది ప్రభుత్వ సెన్సార్షిప్ అవుతుంది అని చెప్పి దీన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసింది. ఈ ఎడిటోరియల్ సుహిత్ పార్థసారథి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ద నెట్ రిజల్ట్ విల్ బి పూర్ డాక్టరల్ రీసెర్చ్. ప్రస్తుతం మన దేశంలో ఎవరైనా పిహెచ్డి చేయాలంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అవ్వాలి కదా. అయితే ఈ టెస్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇది జ్ఞాపక శక్తిని టెస్ట్ చేస్తుంది కానీ మన ఆలోచన విధానాన్ని ఇంకా అనలిటికల్ స్కిల్స్ని టెస్ట్ చేయట్లేదు అని చెప్పి రాశారు. దీనివల్ల ఎవరైతే కోచింగ్ తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్లో పాస్ అవుతున్నారు. పేద విద్యార్థులకి ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది. ఇంకా ఇలా జ్ఞాపక శక్తిని టెస్ట్ చేసే విధానం ద్వారా విద్యార్థులు యూనివర్సిటీలకు సెలెక్ట్ అయితే వాళ్ళు చేసే అకాడమిక్ రీసెర్చ్ యొక్క క్వాలిటీకి కూడా దెబ్బ అని చెప్పి రాశారు. ఇలాంటి పరీక్షా విధానం వల్ల ఇంకా మరింత మంది విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి పిహెచ్డి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వేరే దేశాల్లో పిహెచ్డి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, అనలిటికల్ స్కిల్స్ని వీటన్నిటిని కూడా టెస్ట్ చేసి వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకుంటారు. మన దగ్గర కూడా అలాంటి పరీక్షా విధానం రాకపోయినట్టయితే మన అకాడమిక్ రీసెర్చ్ క్వాలిటీ అనేది వేరే దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎడిటోరియల్ అమిత్ మిత్రా గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి చైనా వియత్నాం రెడ్ డిప్లొమసీ. ప్రస్తుతం చైనాకి వియత్నాంకి మధ్య సంబంధాలు అనేవి మెరుగుపడుతూ వస్తున్నాయి. రీసెంట్గా వియత్నామీస్ ప్రెసిడెంట్ చైనాలో కూడా పర్యటించారు. వాళ్ళ మధ్య కొన్ని అగ్రిమెంట్లు కూడా కుదిరాయి. ప్రస్తుతం వియత్నాంకి చైనానే అతిపెద్ద ట్రేడింగ్ భాగస్వామి. అయితే వియత్నాం చైనాతో దాని సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే ఇండియాతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. ఇంకా చైనాకి వియత్నాంకి మధ్య సంబంధాల్లో అప్పుడప్పుడు అడ్డంకులు వస్తున్నాయి కానీ ఇండియాకి వియత్నాంకి మధ్య ఎప్పుడూ కూడా మంచి రిలేషన్షిప్పే ఉంది. ఇంకా ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా వియత్నాంతో సంబంధాలు మరింత మెరుగుపడేలాగా ఇండియా కృషి చేస్తుంది. ఈ ఎడిటోరియల్ రాజీవ్ రంజన్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.